నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు రేవంత్కు కాంగ్రెస్లో తిరుగు లేకుండా చేసింది. అసమ్మతుల నోళ్లు మోయించింది. సీఎం పదవి చేపట్టిన 2 ఏళ్ల కాలంలో 2 ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది రేవంత్ నేతృత్వంలోని హస్తం పార్టీ. ముఖ్యమంత్రి పాలనకు రెఫరెండంగా భావించిన బైపోల్లో ప్రజలు అధికార పార్టీ వైపే ఉన్నారని తీర్పు ఇచ్చారు. అటు విపక్షాలకు కూడా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయిందని చెప్పిన ఒక్క గెలుపుతో అన్ని పటాపంచలయ్యాయి. రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అద్భుతంగా పనిచేసింది. సీఎం భవిష్యత్తుకు తిరుగులేదని నిరూపించింది జూబ్లీహిల్స్ గెలుపు. రేవంత్ రెడ్డి వ్యూహాలు మామూలుగా లేవు. డివిజన్లలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఈ విధంగా రోడ్లపైకి వచ్చి ప్రచారం చేయడం అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. ప్రజల్లో ఒక్కడిగా కనిపించడం ప్లస్ అయ్యింది. అధికారం ఉందనే అహంకారం ఎక్కడా కనిపించలేదు. బస్తీల్లోనూ నవీన్ యాదవ్ గెలుపు కోసం క్యాంపెయిన్ చేశారు. అటు మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. పాలనలో ఎంత బిజీగా ఉన్నా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. ఇకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావించింది. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసింది. హామీల విషయంలో మోసం చేసిందని, బాకీ కార్డులను పంపిణీ చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని ప్రజలకు బాగా అర్థమయ్యేలా చెప్పారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్కే పట్టం కడితే జూబ్లీహిల్స్కు అన్ని విధాలా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి వివరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సమిష్టిగా అందరూ కలిసి పోరాటం చేశారు. అటు ఎంఐఎం సపోర్టు కలిసి రావడం అనేది కాంగ్రెస్ కు భారీ మెజార్టీ వచ్చేలా చేస్తుంది. ఎన్నికలకు వారం రోజుల ముందే కొన్ని సర్వేలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. చివరి 4 రోజులు ఆయన వేసిన ప్రణాళికలు, వ్యూహాలు సక్సెస్ బాటలు నడిపించాయి. ఈ ఘన విజయం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ప్రణాళిక ఎంతో పనిచేసింది. ఆయన ఎత్తుగడలతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ సాధించారు. జూబ్లీహిల్స్ లో మైనార్టీలో డిసైడింగ్ ఫ్యాక్టరీ. వారు ఎటువైపు ముగ్గితే వాళ్లదే విజయం. నవీన్ యాదవ్ పొలిటికల్ జర్నీ ఎంఐఎంలోనే స్టార్ట్ అయ్యింది. ఇలా అభ్యర్థి ఎంపికలో అనేక ఈక్వేషన్స్ ను బేరీజ్ వేసుకుని ముందస్తు వ్యూహంతో నడిచారు రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి క్యాడర్ లేదన్న వాస్తవాన్ని రేవంత్ రెడ్డి ముందే గ్రహించారు. అందుకు అనుగుణంగానే పావులు కదిపారు. గతంలో పోటీ చేసిన అజారుద్దీన్ కు పోటీ నిలిపితే చెమటోడ్చిన అంచనాలకు వచ్చారు. ఆయన్ను బరిలో దింపితే మైనార్టీ ఓట్లు వచ్చినా బీజేపీ చీలిక తెస్తే ఇబ్బంది అవుతుందని ముందుగానే అంచనా వేశారు. ఈ క్రమంలోనే అధిష్టానాన్ని ఒప్పించి అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారు. అది మైనార్టీలో పాజిటివ్ వేవ్ వెళ్లేలా చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. జూబ్లీహిల్స్ లో గెలుపు అనేది ప్రత్యక్షంగా నవీన్ యాదవ్ కు దక్కితే పరోక్షంగా ఈ గెలుపులో రేవంత్ పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. నవీన్ యాదవ్ కు టికెట్ ఇప్పించే విషయంలో ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలను ఒప్పించి ఆ తర్వాత గెలిపించుకునే వరకు తనదైన వ్యూహాలను అమలు పరిచారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి అంశంలోనూ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక తెలంగాణలో తనకు తిరుగు లేదని ఈ గెలుపుతో నిరూపించుకున్నారు రేవంత్ రెడ్డి.